మనం ఐపీఈకి ఈ క్వశ్చన్ నువ్వు నేర్చుకో అంటే నువ్వు నేర్చేసుకో, ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ నాది గ్యారంటీ. ఎప్పుడు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్? నేను చెప్పిన క్వశ్చన్ నువ్వు చూడకుండా రాసేంత వరకు ప్రాక్టీస్ చేయాలి. నువ్వు నేర్చుకో, బట్టి కొట్టు, మీనింగ్ తో అవసరం లేదు. ఐపీఈకి ఎవరు నన్ను ఎన్ని తిట్టుకున్నా సరే ఎవ్రీ ఇయర్ నేను చెప్పేది ఒకటే, ఐపీఈ బట్టి కొట్టుడు మీద డిపెండ్ అవుతుంది. అర్థం చేసుకొని చదివితే ఇంకా బెస్ట్, సూపర్. నేను చెప్పిన ప్రాబ్లమ్స్, నేను చెప్పిన 2 మార్క్, నేను చెప్పిన 1 మార్క్ నువ్వు చేయగలిగితే 8 మార్క్స్ ఎలాగో అందరూ నేర్చేసుకుంటారు, 4 మార్క్స్ నేర్చుకుంటారు. నేను చెప్పింది చెప్పినట్లు చదువుకోండి, ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ గ్యారంటీ 100%. హలో ఎవ్రీబడి, వెరీ గుడ్ ఈవినింగ్. ఆరంభ సిరీస్ కి ఆరంభం కెమిస్ట్రీతో స్టార్ట్ చేద్దాం. ఐ కెన్ టెల్ యూ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది చెప్తాను. కాబట్టి అండ్ మన ఆరంభ సిరీస్ అనేది మనం ఐపీఈ 2026 టార్గెట్ గా చేస్తున్నాము. ఇందులో ఏపీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, తెలంగాణ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అందరికీ క్లాసెస్ జరుగుతాయి. ఈ రోజు క్లాస్ ఎవరికి అంటే గనక, టుడేస్ క్లాస్ ఈజ్ ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్. బికాస్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అనేవి తెలంగాణ ఏపీ వాళ్ళకి సేమ్. సో దిస్ ఈస్ ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్. తెలంగాణ అండ్ ఏపీ ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఇద్దరు ఫాలో అవ్వాలి. అండ్ టుడేస్ క్లాస్ ఈజ్ కెమిస్ట్రీ, నాట్ ఫిజిక్స్. కన్ఫ్యూజన్ లో ఉండద్దు. టుడేస్ క్లాస్ ఈజ్ అబౌట్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంపార్టెంట్ కూడా కాదు, షార్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ అన్నమాట. అయితే బిఫోర్ ఐ స్టార్ట్, కెమిస్ట్రీ సెకండ్ ఇయర్, అది కూడా కెమిస్ట్రీ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ వస్తూనే ఉంటాయి క్లాసెస్, ఇంకా వరుసగా మనకి ప్రతిరోజు ఈవినింగ్ మీరు ఫిక్స్ అయిపోండి, ఐపీఈ క్లాసెస్ బరాబర్ జరుగుతాయి. ఓకే, ఇంకా మీ చేతుల్లో ఉంది. బిఫోర్ అగైన్ ఐ ప్రొసీడ్, మళ్ళీ ఒక మాట చెప్తున్నాను. వేదాంతు తెలుగులో మనం ఐపీఈకి ఈ క్వశ్చన్ నువ్వు నేర్చుకో అంటే నువ్వు నేర్చేసుకో, ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ నాది గ్యారంటీ. ఎప్పుడు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్? నేను చెప్పిన క్వశ్చన్ నువ్వు చూడకుండా రాసేంత వరకు ప్రాక్టీస్ చేయాలి. నువ్వు నేర్చుకో, బట్టి కొట్టు, మీనింగ్ తో అవసరం లేదు. ఐపీఈకి ఎవరు నన్ను ఎన్ని తిట్టుకున్నా సరే ఎవ్రీ ఇయర్ నేను చెప్పేది ఒకటే, ఐపీఈ బట్టి కొట్టుడు మీద డిపెండ్ అవుతుంది. అర్థం చేసుకొని చదివితే ఇంకా బెస్ట్, సూపర్. నేను చెప్పిన ప్రాబ్లమ్స్, నేను చెప్పిన 2 మార్క్, నేను చెప్పిన 1 మార్క్ నువ్వు చేయగలిగితే 8 మార్క్స్ ఎలాగో అందరు నేర్చేసుకుంటారు, 4 మార్క్స్ నేర్చుకుంటారు. నేను చెప్పింది చెప్పినట్లు చదువుకోండి, ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ గ్యారంటీ 100%. అది కెమిస్ట్రీ అయినా కూడా నేను గ్యారంటీ ఇవ్వగలను. సరే, ఈ రోజు క్లాస్ లో వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ 4 మార్క్ అండ్ 8 మార్క్. లేదా ఓన్లీ 8 మార్క్ చెప్పండి మ్యామ్, 4 మార్క్స్ తర్వాత చెప్పండి అంటే అది మీ ఇష్టం. ఫస్ట్ నేను 8 మార్క్ తో స్టార్ట్ చేస్తాను. కెమిస్ట్రీ అందరికీ తెలిసే ఉంటుంది, 8 మార్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. 8 మార్క్ ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. కెమిస్ట్రీలో ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ నుంచి ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది మీకు. ఓకే, సో ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్ ఎలక్ట్రో కెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ లో నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత మీకు ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో, పి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి కంపల్సరీగా ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. 16-17 గ్రూప్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి. ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. మీకు అన్ప్రెడిక్టబుల్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అయినా వస్తాయి అంటే అదే ఆర్గానిక్ కెమిస్ట్రీ అమ్మ. కొత్తగా నేమ్డ్ రియాక్షన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి ఒక పక్కా నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి. అవి కాకుండా కొత్తగా ఏమైనా అడిగే ప్రయోగాలు ఏమన్నా ఉంటే ఆర్గానిక్ లో జరుగుతాయి. అందుకే చాలా మంది, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ అలాగే ఇన్ఆర్గానిక్ చదివేసుకుని వెళ్తారనమాట. సో దట్ కొంచెం కాన్ఫిడెంట్ గా ఈ క్వశ్చన్స్ వస్తాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు ఎలక్ట్రో కెమిస్ట్రీలో ఎవ్రీ ఇయర్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అయ్యే క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే ఇది కోల్రాష్ లా అనే క్వశ్చన్ ఉంటుంది కదా. లెట్ మీ టేక్ కోల్రాష్ లా ఉంటుంది కదా, ఇదమ్మా. ఇదేంటి ఇంతలో ఉంది? ఓకే, సో ఓకే, ఇదో క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్. ఇంకా అవన్నీ అలా మీరు నేర్చేసుకోవడమే. అయితే ఇందులో 3 స్టార్స్, 2 స్టార్స్, 1 స్టార్స్ ఉంటాయి కదా. ఎవరైతే 60 out of 60 టార్గెట్ చేస్తున్నారో, ఎవరైతే 60 out of 60 టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు నా సలహా ప్రకారం 3 స్టార్, 2 స్టార్ అన్ని చదివేసేయండి. జస్ట్ పాస్ మార్క్ వస్తే చాలు మ్యామ్, ఒక 40-50 మార్క్స్ వచ్చినా చాలు, పెద్ద టార్గెట్ ఏమీ లేదు. పాస్ మార్క్ కావాలి అనుకున్న వాళ్ళు నేను సర్కిల్ చేసినవి చదవండి.
ఓకే, సో కోల్రాష్ లా కంపల్సరీగా అప్లికేషన్స్ చదవడం మర్చిపోవద్దు, అప్లికేషన్స్ చదవాలి. తర్వాత వాట్ ఈస్ ఎలక్ట్రాలిసిస్, స్టేట్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్, గాల్వానిక్ సెల్ అమ్మ, ఎక్కువగా ఈ రెండు కాంబినేషన్ లో అడుగుతాడు లేదా ఈ రెండు కాంబినేషన్ లో అడుగుతాడు. సో ఎలక్ట్రాలిసిస్ కూడా చదవాల్సిందే. పాస్ మార్క్ వచ్చే, నాకు పాస్ మార్క్ కావాలి అన్న వాళ్ళు కూడా చదవాలి. ఓకే, నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ నెర్నెస్ట్ లా ఈక్వేషన్. నెర్నెస్ట్ ఈక్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ విత్ నీట్ డయాగ్రామ్. సో ఇది కన్నా, ఇది పాస్ మార్క్ వాళ్ళకి నేను సజెస్ట్ చేయట్లేదు. పాస్ మార్క్ వాళ్ళు ఇంకొకటి చదవాల్సింది ప్రైమరీ సెకండరీ బ్యాటరీస్. గివ్ ఎగ్జాంపుల్స్. ఇవి పాస్ మార్క్ వాళ్ళు చదవండి. 60 out of 60 టార్గెట్ చేసే వాళ్ళు క్వశ్చన్ నెంబర్ 5 చదవాలి, ఫ్యూయల్ సెల్స్ చదవాలి, మెటాలిక్ కరోజన్ అంటే ఏంటో చదవాలి, ప్రోడక్ట్స్ అబ్టైన్డ్ ఆన్ క్యాథోడ్ రేస్. మీరు ఇవన్నీ చదవాల్సిందే 60 out of 60 రావాల్సిన వాళ్ళు. మీకు తెలుసా ఇది 2021 2022 లో అడిగిన క్వశ్చన్స్. What are the products obtained at the cathode and anode during the electrolysis of the following? Molten KCl, aqueous CuSO4, aqueous K2SO4. ఇవన్నీ కూడా 2020 2021 లో అడిగారు. సో 26 లో అడగకూడదని ఏం లేదు. కాబట్టి ఇవి ఈ క్వశ్చన్స్ మీరు ఎందులో అమ్మా ఎలక్ట్రోకెమిస్ట్రీలో నుంచి ఇవన్నీ చదవాలి. పాస్ మార్క్ కావాల్సిన వాళ్ళు సర్కిల్ పెట్టినవి చదివితే చాలు, మిగతా వాళ్ళు అన్ని చదవండి. న్యూమరికల్స్ యూజువల్ గా కొంచెం తక్కువ, దీంట్లో ఎక్కువగా అడగరు. బట్ నేను న్యూమరికల్స్ కూడా చెప్తాను. బట్ డోంట్ వరీ, న్యూమరికల్స్ ఎక్స్ప్లెనేషన్ నేను ఎవరైనా కెమిస్ట్రీ టీచర్ చేత చెప్పిస్తాను మీకు. ఓకే, 8 మార్క్ కి ట్యాగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ట్యాగ్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం కెమిస్ట్రీలో కొద్దిగా తక్కువ ఉంటాయి. కెమిస్ట్రీలో 21 క్వశ్చన్ ఉంటుంది కదా, అక్కడ మనకు వస్తాయి. ఓకే, పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంది కదా, అక్కడ మీకు ట్యాగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీలో కూడా ట్యాగ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు, అడగరు అనేం లేదు. న్యూమరికల్స్ గురించి తర్వాత చెప్పనా, ఇప్పుడే చెప్పనా? ఇప్పుడే చెప్పాలి అంటే గనక ఇక్కడ 3 స్టార్ ఉన్నవన్నీ చదవాల్సిందే. 1 2 3 4 5 6 ఇవి మాత్రం చేసుకోండి, సరిపోతుంది. పాస్ మార్క్ కావాలి అనుకున్న వాళ్ళు న్యూమరికల్స్ వదిలిపెట్టేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను చేయగలను అంటే చెయ్యండి, నాకు పాస్ మార్క్ చాలరా భగవంతుడు అనుకున్న వాళ్ళు ఇవన్నీ చెయ్యక్కర్లేదు. ఫుల్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయాలి. మీరు కంగారు పడకండి, నేను ఎవరో ఒక కెమిస్ట్రీ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను. ప్రస్తుతం ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి చెప్పినవి మీరు స్టార్ట్ చేయండి, చదవడం స్టార్ట్ చేయండి. 8 మార్క్ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేయాలి. ఎప్పుడు కూడా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మ్యాథ్స్ అయినా సింపుల్ స్ట్రాటజీ అమ్మ. స్టార్ట్ విత్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, వాటికి ప్యారలల్ గా 4 మార్క్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయాలి. లాస్ట్ లో 2 మార్క్ క్వశ్చన్స్ పట్టుకోవాలి. దట్స్ ఇట్. మీరు ఫస్ట్ ఇయర్ లో కూడా చదివే ఉంటారు. ఓకే, సో 1 2 3 4 5 6 చేయండి చాలు. దెన్ నా రికమెండేషన్ ఈ 10th క్వశ్చన్ చేయండి. ఈ టేబుల్ బేస్డ్ ఏదైతే ఉందో 10th క్వశ్చన్ కంపల్సరీగా చేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. నౌ కమింగ్ టు కెమికల్ కైనెటిక్స్ కి వద్దాం. కెమికల్ కైనెటిక్స్ కి వచ్చేటప్పటికి ఇందులో కూడా చూడండి కొల్యూషన్ థియరీ సూపర్ గా అడుగుతాడమ్మా. కొల్యూషన్ థియరీ ఎప్పుడు ఎక్కువగా అడుగుతాడు. తర్వాత వాట్ ఈస్ మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్, హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ చూసుకోండి, అడుగుతాడు, కంపల్సరీగా అడుగుతాడు. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఎస్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ ఆన్ కైనెటిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, సూటబుల్ డయాగ్రమ్ జాగ్రత్తగా చూసుకోండి, డయాగ్రమ్ వేయాల్సిందే. సూటబుల్ డయాగ్రమ్ తో పాటు నేర్చుకోవాలి. వాట్ ఈస్ అర్హీనియస్ ఈక్వేషన్, ఎస్ సూపర్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ హాఫ్ లైఫ్ ఆఫ్ అ రియాక్షన్, డిరైవ్ ఈక్వేషన్స్ ఫర్ హాఫ్ లైఫ్ నేర్చుకోండి. డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ వాట్ ఈస్ మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్, హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, ఇక్కడ డిఫరెన్సెస్ అడిగాడు. ఇక్కడ డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. కెమిస్ట్రీలో సెకండ్ ఇయర్ అయినా ఫస్ట్ ఇయర్ అయినా చదివేది చాలా ఎక్కువ ఉంటదమ్మా. ఫిజిక్స్ లో కాదు, ఫిజిక్స్ లో ఒక 2 3 4 5 మాత్రమే ఉంటాయి. కానీ కెమిస్ట్రీ అట్లా కాదు. కెమిస్ట్రీలో 4 మార్క్ క్వశ్చన్స్ ని 8 లో అడుగుతాడు. సో కంపల్సరీగా ఎక్కువ చదవాల్సి ఉంటుంది. కెమిస్ట్రీ అంటే కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంతేగాని మేడం మీరు అన్ని క్వశ్చన్లు చెప్పేస్తున్నారని అనుకోకండి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన క్వశ్చన్స్, మీరు కావాలంటే పేపర్ చెక్ చేసుకోండి కూడా. డిరైవ్ ఇంటిగ్రేటెడ్ రేట్ ఆఫ్ ఈక్వేషన్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, జీరో ఆర్డర్ రియాక్షన్, ఎస్ ఇవన్నీ చదవాలి. ఇప్పుడు పాస్ మార్క్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఫస్ట్ 6 క్వశ్చన్స్ చదవండి చాలు. మిగతా ఫుల్ మార్క్స్ వచ్చే వాళ్ళు మాత్రం ఇవి చదవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చదివితే బెటర్ అనే నా ఉద్దేశం. సో ఇవి 3 ఉన్నాయి కదా, ఈ 3 ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు చదివేసేయండి. ఇది నా సజెషన్.
మీరు రిస్క్ తీసుకుని అంటే తీసుకోండి కానీ, బట్ అదర్వైజ్ యూ హ్యావ్ టు రీడ్. ముందే చెప్పా కదా, కెమిస్ట్రీలో క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఎస్ దీనిలో నుంచి కూడా వస్తాయి. హాఫ్ లైఫ్ ఆఫ్ 10 minutes. నీకు ఎప్పుడైతే ఒకటే సింపుల్ అమ్మా, ఒకటే సింపుల్ చూడండి. ఎప్పుడైతే నీకు ఈ క్వశ్చన్ వచ్చిందో, 5th క్వశ్చన్ వచ్చిందో, ఎప్పుడైతే 5th క్వశ్చన్ అడిగాడో, 5th క్వశ్చన్ కి కాంబినేషన్ లో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు ప్రాబ్లం. 5th క్వశ్చన్ కి కాంబినేషన్ లో ఫస్ట్ క్వశ్చన్ ప్రాబ్లం అడుగుతాడు అనమాట. ప్రతి క్వశ్చన్ కి ప్రాబ్లం గ్యారంటీ కాదు కెమిస్ట్రీలో. ఫిజిక్స్ లో అయితే గ్యారంటీగా ట్యాగ్ ప్రాబ్లం వస్తుంది. బట్ కెమిస్ట్రీ ఏంటంటే రిస్క్ తీసుకోకూడదు అనమాట. రిస్క్ తీసుకుంటే మిగిలేది రస్కులు. కాబట్టి మనం చేద్దాం. సో షో దాట్ ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ క్వశ్చన్ వస్తే ఇది వస్తుంది అనమాట. అండ్ 3rd క్వశ్చన్ మాత్రం బట్ మొత్తం నేర్చుకోండి. 1 2 3 4 ఉన్నాయి కదా, సూపర్ ఇంపార్టెంట్, కంపల్సరీగా నేర్చుకోండి. 3rd క్వశ్చన్ వదలద్దు. ఓకే, నెక్స్ట్ 4 5 మీ చాయిస్. 4 5 6 7 నన్ను అడిగితే 6 ఇంపార్టెంట్ అమ్మా. 5 చేసినా చేయకపోయినా 6 చాలా ఇంపార్టెంట్. 7 కూడా ఇంపార్టెంటే. నేను ఇది చూసాను, ఈ 2 క్వశ్చన్లు కూడా నేను ఈ క్వశ్చన్ పేపర్ లో చూసాను. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. ఇంకా మిగతావన్నీ వదిలేసేయండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. నా మూవింగ్ ఆన్ టు పి బ్లాక్ ఎలిమెంట్స్. పి బ్లాక్ ఎలిమెంట్స్ కి వచ్చేటప్పటికి గ్రూప్ 16 లాంగ్ ఆన్సర్ ఇంకా ఇక్కడ నుంచి ఉంటాయన్నమాట. పి బ్లాక్ ఒకటి, ఆర్గానిక్ ఒకటి దడ పుట్టిస్తుంది అనమాట. హౌ ఈస్ ఓజోన్ ప్రిపేర్డ్ అన్ని ఇంకెందులో అన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి, మీకు తెలుసు. హౌ ఈస్ ఓజోన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ రియాక్ట్ విత్ ద ఫాలోయింగ్, PBSK, ఇవన్నీ ఇంకా మీకు ఇందులో కాంప్రమైజ్ ఏమీ లేదు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బై కాంటాక్ట్ ప్రాసెస్. సూపర్ ఇంపార్టెంట్. పాస్ మార్క్ వచ్చేవాళ్ళు ఇది బాగా చదువుకోండి అమ్మా, ఇది బాగా చదువుకోండి. ఇది కూడా చదవాల్సిందే. నెక్స్ట్, ఎస్ ఇది కూడా చదవండి. హౌ డస్ SO2 రియాక్ట్ విత్ ద ఫాలోయింగ్, ఇది అడిగాడు బాగా. ఇది 2-3 సార్లు వచ్చింది. మీరు 21, 22, 24 లో కూడా వచ్చిందమ్మా. ఐ థింక్ 24 లో కూడా వచ్చింది ఇది. రైట్ ద స్ట్రక్చర్స్, ఇవన్నీ పెద్దగా అవసరం లేదు. బట్ ఫుల్ మార్క్ కావాలనుకున్న వాళ్ళు నా దృష్టిలో ఇది కూడా చదవండి చాలు, ఇంకా అవసరంలా. నెక్స్ట్, గ్రూప్ 17 లోకి వస్తే గనక, ఎస్ హౌ ఇస్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ద లాబొరేటరీ, హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ ద ఫాలోయింగ్, మొత్తం ABCDEF మొత్తం నేర్చుకోవాలి. రైట్, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్, ఎస్ కంపల్సరీగా నేర్చుకోవాలి. హౌ క్లోరిన్ ఈస్ ప్రిపేర్డ్, ఎస్ కంపల్సరీగా నేర్చుకోవాలి. క్లోరిన్ ఈస్ అబ్టైన్డ్ ఇన్ లాబొరేటరీ, సూపర్. ఇది కూడా నేర్చుకోండి అమ్మా, ఇది కూడా నేర్చుకోండి. నెక్స్ట్, నేను ఇంకేం క్వశ్చన్స్ చూసాను అంటే నేమ్స్ ఆక్సిడేషన్స్, ఇంకా అవసరం లేదమ్మా. మీరు రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే గనక ఇది నేర్చుకోండి. ఫుల్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు క్వశ్చన్ 5 కూడా నేర్చుకోండి. క్వశ్చన్ 6 చాలా రేర్, నేను చూసినట్లు గుర్తులేదు నాకు. నేర్చుకుంటే నేర్చుకోండి. క్వశ్చన్ 6 కూడా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. నెక్స్ట్, గ్రూప్ 18కి వద్దాం. హౌ ఆర్ జినాన్ ఫ్లోరైడ్, ఇది అసలు మస్త్ ఇంపార్టెంట్ అమ్మా. కెమిస్ట్రీ, అది AP అయినా తెలంగాణ అయినా మస్త్ ఇంపార్టెంట్. హౌ ఆర్ XeF2, XeF4, ఇంకా తిరుగులేదు, ఇది కూడా అంతే. ఇవన్నీ 3 ఇంపార్టెంటే. 4th క్వశ్చన్ 24 లో వచ్చింది. 24 లో ఈ క్వశ్చన్ అడిగారు. కంప్లీట్ ద ఫాలోయింగ్. ఎవరైతే ఫుల్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ 2 కూడా చదవండి. ఈ క్వశ్చన్ అమ్మా నాకు తెలిసి ఐ థింక్ ఇది 22 అనుకుంటా. తెలంగాణ పేపర్ ఒకసారి చెక్ చేసుకోండి. 22 ఈ క్వశ్చన్ వచ్చింది. తెలంగాణ AP కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నాకు. బట్ ఐ హావ్ సీన్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ 22 లో నేను చూసా. సో ఈ క్వశ్చన్ చూడండి, 2 స్టార్ అయినా కూడా అడుగుతాడు. సో ఆబ్వియస్ గా ఇది కూడా నేర్చేసుకోండి. 2 స్టార్ అయినా వదిలిపెట్టద్దు. నెక్స్ట్, గ్రూప్ 15 ఎలిమెంట్స్ లో 1 2 3 నేను చూసినట్లు నాకు గుర్తులేదు. 3 అవసరం లేదు. హౌ డస్ PCl5 రియాక్ట్స్, ఎస్ ఇది నేర్చుకోండి. నేమ్డ్ రియాక్షన్స్ అన్ని నేర్చుకోండి అమ్మా, దట్స్ ఇట్. సో ఇవి మీరు నేర్చుకోవాల్సినవి ఇన్ కేస్ ఆఫ్ P బ్లాక్ ఎలిమెంట్స్. నౌ కమింగ్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద అసిడిక్ నేచర్ ఆఫ్ ఫీనాల్స్ కంపేర్ విత్ ద ఆల్కహాల్స్, ఎస్ నేర్చుకోవాలి. గివ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫీనాల్స్, సూటబుల్ ఎగ్జాంపుల్, ఎస్ కంపల్సరీగా. కోల్ బేస్ రియాక్షన్, రీమర్ థీమన్ రియాక్షన్ అన్ని నేర్చుకోవాలి. నెక్స్ట్, రైట్ ఈక్వేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్, మస్తుగా నేర్చుకోవాలి, సూపర్ ఇంపార్టెంట్. ఈక్వేషన్స్ ఫర్ ద, ఎస్ ఇది కూడా నేర్చుకోండి. ఇల్లస్ట్రేట్ హైడ్రో
బొరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్, ఎస్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇథనాల్ H2SO4, ఇది ప్రాబ్లమ్ లో అడిగాడు, యా వచ్చింది. యా ఇది ఇంకా నేమ్డ్ రియాక్షన్స్ ఇవన్నీ, సారీ అందులో చెప్పాను నేమ్డ్ రియాక్షన్స్ ఇందులో కదా. ఓకే, రైట్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్, ఇవన్నీ కంపల్సరీగా ఇక్కడ ఇచ్చినవి మాత్రమే ఇస్తాడని నమ్మద్దు, ఇవి మారిపోతాయమ్మా. ఈ 1, 2, 3 ఏవైతే ఉన్నాయో ఇవి వాడు రకరకాలు ఇస్తాడు కాబట్టి బాగా 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 నేర్చుకుని ఎగ్జామ్ కి వెళ్ళండి. ఓకే, ఇది కూడా ఒకసారి చూసాను నేను ఎగ్జామ్ లో. నెక్స్ట్, డిస్క్రైబ్ ది ఫాలోయింగ్ అసిటిలైజేషన్, అంతే కదా, అసిటిలేషన్, క్రాస్ ఆల్డోల్ కండెన్సేషన్, ఎస్ ఇది నేర్చుకోవాలి. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్, explain the role of electron withdrawing, the electron releasing, describe the following, write equations of any aldehyde. Okay, reagents compulsory ga rayali, Tollens reagents meer compulsory ga నేర్చుకోవాల్సిందే. ఆక్సిడేషన్, అసిటాల్డిహైడ్, అసిటోన్, ఇది నేను చూసినట్లు ఏం గుర్తులేదు. సో ప్రస్తుతానికి ఇవి నేర్చుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. నౌ కమింగ్ టు ఇంకా ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్, కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ నేమ్డ్ రియాక్షన్స్, నేమ్డ్ రియాక్షన్స్ ఇక్కడ ఉన్నవే కాదు, మీరు ఇంకా ఏమన్నా ఉంటే అవి కూడా నేర్చేసుకోండి. హౌ డు యూ ప్రిపేర్ ఇథైల్ సయనైడ్, సూపర్ ఇంపార్టెంట్. అకౌంట్ ఫర్ ద ఫాలోయింగ్, ఎస్, అండ్ ఇది కూడా నేర్చుకోండి. 6th నాకు తెలిసి అక్కర్లేదు. 6th క్వశ్చన్ నేను రౌండ్ పెట్టట్లేదు, బట్ ఎవరైతే ఫుల్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ట్రిపుల్ స్టార్, డబుల్ స్టార్ క్వశ్చన్స్ నేర్చుకోవాల్సిందే, కంపల్సరీగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, IUPAC నేమ్స్ రాయడం మీరు రావాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. అండ్ 16th క్వశ్చన్ సింగిల్ స్టార్ ఉంది కానీ ఐ హ్యావ్ సీన్ దిస్ క్వశ్చన్. సో 16th క్వశ్చన్ ఈ మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇవి 8 మార్క్ క్వశ్చన్స్ అమ్మా. మీరు మొత్తం అన్ని చెప్పేశారు కదా అనుకుంటున్నారేమో, కాదు, కెమిస్ట్రీ అలాగే ఉంటుంది. కెమిస్ట్రీలో మీరు ఏది రిస్క్ తీసుకున్నా రిస్కే. అందుకే ఫిజిక్స్ కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే ఫిజిక్స్ లో ఎక్కువ 60లు పడతాయి, కెమిస్ట్రీలో 60లు పడవు. రీజన్ ఏంటంటే చాలా మంది పట్టించుకోరు, ఎక్కువ క్వశ్చన్స్ చదవరు. కెమిస్ట్రీలో ఎక్కువ క్వశ్చన్స్ చదవాలి, బికాస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ వేరియేషన్స్ ఉంటాయి. ఫిజిక్స్ లో అంత ఉండవు, మనకు ఉన్నవే 3-4 ఇంపార్టెంట్ ఉంటాయి, రాసుకుంటాం, 60 ఈజీగా వస్తాయి. చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ ఆఫ్ యూ జాయిన్ IPE స్పెషల్ టెలిగ్రామ్ స్టార్ట్ చేసామమ్మా. ఎంతమందికి తెలుసు IPE స్పెషల్ టెలిగ్రామ్ ఛానల్? ఎంతమంది ఇందులో జాయిన్ అయ్యారు? IPE స్పెషల్ టెలిగ్రామ్ ఛానల్ పేరు, నేమ్ ఎలా ఉంటుంది అంటే వేదాంతు తెలుగు IPE స్పెషల్ 2026 అని రాసి ఉంటుంది. ఇది టెలిగ్రామ్ ఛానల్ పేరు. దీంట్లో ఆల్ PDFs are uploaded here of IPE. First year, second year, AP, Telangana, important questions, maths, physics, chemistry, Sanskrit dorukte Sanskrit, English dorukte English, last 7 years PYQs అంటే last 7 years papers అన్ని ఇక్కడ షేర్ చేస్తాం. మేక్ షూర్ ఎవ్రీబడి ఈస్ జాయినింగ్ ఇన్ దిస్ ఛానల్. మీరు ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ మీకు 100% యూటిలైజ్ అవుతుంది. ఎక్కడ లేని మెటీరియల్ మీకు ఇక్కడ దొరుకుతుంది. మొత్తం అందులో డంప్ చేసేస్తామమ్మా, మీ ఇష్టం. ఇప్పటికే చాలా మెటీరియల్ ఉంది అందులో, మీరు ఒకసారి జాయిన్ అయ్యి చూడండి, స్క్రోల్ చేయండి, ఇప్పటికే చాలా మెటీరియల్ ఉంది అందులో. సరే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సాలిడ్ స్టేట్ లో ఏవైతే 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి ఫస్ట్ చదివేసేయండి, బాగా ఫుల్ గా నేర్చేసుకోండి. ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ కావాలి అన్న వాళ్ళు 2 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ కూడా నేర్చుకోవాలి. ఓకే, ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ కావాలనుకున్న వాళ్ళు 2 స్టార్ రేటెడ్ నేర్చుకోండి. లేదు అన్న వాళ్ళు 3 స్టార్ తో ఆపేసేయండి. అట్లీస్ట్ 2 స్టార్ వరకు నేర్చుకోండి. 1 స్టార్ ఏంటి అంటే గతంలో ఎప్పుడో ఏదో ఒకసారి అడిగారు అన్నమాట, అందుకని 1 స్టార్ పెడతాం. సో నేను రిస్క్ తీసుకోను, నేను చదివేసుకుంటాను అన్నవాళ్ళు సూపర్, ఇవి కూడా చదవండి. నా వల్ల కాదు అన్నవాళ్ళు సింగిల్ స్టార్వి వదిలేసేయండి. ఓకే, అలాగే సొల్యూషన్స్ లో నుంచి కూడా ఇంక ఇక్కడ నుంచి నేను చదవడం కన్నా వాట్ ఐ ఫీల్ ఈస్ ఐ విల్ గివ్ యూ దిస్.
ఈ పీడిఎఫ్ నేను మీకు ఇచ్చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో, ఈ వీడియో కమెంట్ సెక్షన్లో, అన్ని చోట్ల మనం పెడతాం. ఎక్కడెక్కడ ఉంటుంది ఈ పీడిఎఫ్? టెలిగ్రామ్ ఛానల్, 2 టెలిగ్రామ్ ఛానల్స్ లోనూ పెడతాను. వేదాంతు తెలుగు ఐపీఈ స్పెషల్. దాని లింక్ 2 కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లోనే ఉంటాయి మీకు. ఓకే, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి. చూద్దాము, మా వాళ్ళు పెట్టరు ఒక్కొక్కళ్ళు. ఓకే, లైవ్ ఇక్కడ జరుగుతోంది కదా. ఈ వీడియో డిస్క్రిప్షన్ అంటే ఇది. ఈ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ పెట్టారా పెట్టలేదా మా వాళ్ళు? టెలిగ్రామ్ ఒకటే పెట్టారు, 2వది కూడా ఇక్కడ పెట్టిస్తాను నేను. డోంట్ వరీ, 2వది కూడా మీకు ఇక్కడ వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ 2వది ఇక్కడ పెట్టిస్తాను. 2 టెలిగ్రామ్ ఛానల్స్ లోనే మీకు వస్తుంది, కంగారు పడకండి. అండ్ ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో ఇప్పుడు చెప్పే పీడిఎఫ్ పెడతాను. కమెంట్ సెక్షన్ లో కూడా పీడిఎఫ్ వస్తుంది. కమెంట్స్ ఉంటుంది కదా, ఇక్కడ కమెంట్స్ వస్తాయి కదా, కమెంట్ సెక్షన్ లో పిన్డ్ కమెంట్స్ లో కూడా పెడతాను. మీకు ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా కూడా నేను పెట్టిస్తానమ్మా. ఇంకొంచెం ముందుకు వెళ్దాము. నెక్స్ట్ ఏంటి? సొల్యూషన్స్ లో వాట్ ఈస్ మెంట్ బై పాజిటివ్ డీవియేషన్స్ ఫ్రమ్ రాల్స్ లా? ఎస్, కంపల్సరీగా చదవాలి. వాట్ ఈస్ మెంట్ బై నెగటివ్ డీవియేషన్? ఎస్, కంపల్సరీగా చదవాలి. రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్? ఎస్, కంపల్సరీగా చదవాలి. తర్వాత 4th క్వశ్చన్ పెద్దగా అడగలేదు కానీ 4th, 5th 2 ఒకటే ఉంటాయి. చూడండి, సరిగ్గా చూడండి. ఒకటి బాయిలింగ్ పాయింట్, ఒకటి ఫ్రీజింగ్ పాయింట్. ఇది నేను పాస్ మార్క్ వాళ్ళకి సజెస్ట్ చెయ్యను, మిగతా వాళ్ళు కంపల్సరీగా చదవండి. బట్ ఎస్, 6th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. రాల్స్ లా, హెన్రీస్ లా, ఆస్మోటిక్ ప్రెషర్, ఆర్ఎల్వి. ఇంక 6th, 7 అన్ని చదవాల్సిందేనమ్మా. 8th కూడా నేనైతే చదవమనే చెప్తాను. న్యూమరికల్స్ ప్రస్తుతానికి ఈ మొలాలిటీ ఉంటాయి కదా, ఇవి కంపల్సరీగా నేర్చుకోవాలమ్మా. న్యూమరికల్స్ డోంట్ వరీ, నేను కెమిస్ట్రీ టీచర్ చేత మీకు న్యూమరికల్స్ ఎక్స్ప్లెయిన్ చేయిస్తా. ఎవరో ఒక కెమిస్ట్రీ టీచర్ని పట్టుకుని న్యూమరికల్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను. ప్రస్తుతానికి ఇందులో ఉండే 3 స్టార్ ప్రాబ్లమ్స్ మీకు వస్తే చెయ్యండి, లేకపోతే వెయిట్ చేయండి. నెక్స్ట్ వీక్ కల్లా మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇప్పిస్తానమ్మా. డోంట్ వరీ. ఓకే, నా మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోదాము. సర్ఫేస్ కెమిస్ట్రీ. సరే, మీకు తెలుసు కదా 4 మార్క్ క్వశ్చన్స్ ఎందులో నుంచి వస్తాయి. ఒకసారి బ్లూ ప్రింట్ చూపిస్తాను. 4 మార్క్ క్వశ్చన్స్ చూడండి. 4 మార్క్ క్వశ్చన్స్ ఎందులో నుంచి వస్తాయి మనకి? కలర్ మార్చాలి. 4 మార్క్ క్వశ్చన్స్ సాలిడ్ స్టేట్, సొల్యూషన్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, జీపీ ఆఫ్ మెటలర్జీ. అండ్ ఇందులో నుంచి పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో నుంచి నీకు 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. హైయెస్ట్ వెయిటేజ్ అన్నమాట. పీ బ్లాక్ ఎలిమెంట్స్ హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది. దీంట్లో నుంచి 8 మార్క్ వస్తుంది, 4 మార్క్ వస్తుంది, 2 మార్క్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇందులో ఏం చేస్తాడు తెలుసా? ఈ 4 మార్క్ ని తీసుకొచ్చి 8 లో అడుగుతా ఉంటాడు, గందరగోళం చేస్తా ఉంటాడు. ఒక్కొక్కసారి కెమిస్ట్రీ పేపర్ పిల్లలు అందుకే కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. ఇటు దట్టు అటు దిట్టి వేసేస్తా ఉంటాడు అనమాట. సో మీరు మొత్తం నేర్చుకోండి. పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆప్షన్ లో పెట్టే పరిస్థితే లేదు. అందుకే చాలా మంది ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆప్షన్ లో పెట్టుకుంటారు. బట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. బయోమాలిక్యూల్స్ లో నుంచి ఒక 4 మార్క్ క్వశ్చన్, పాలిమర్స్ లో నుంచి ఒక 4 మార్క్ క్వశ్చన్, D&F బ్లాక్ లో నుంచి 4 మార్క్ క్వశ్చన్. సో టోటల్ గా ఇవి 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ అన్నమాట. ఓకే, సో సర్ఫేస్ కెమిస్ట్రీలో నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జార్ప్షన్, క్యాటలిస్ట్ మీద కంపల్సరీగా వస్తుందమ్మా క్వశ్చన్. ఇది కూడా చదవాల్సిందే. వాట్ ఈస్ అన్ ఎమల్షన్? ఈ క్వశ్చన్ బోల్డ్ సార్లు చూసాను నేను. ఎస్, ఇది కూడా నేర్చుకోవాలి. డిస్క్రైబ్ బ్రెడిగ్స్ ఆర్క్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్. ఎస్, డిస్క్రైబ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇంతవరకు నేర్చుకోండి, ఇవి చాలు. మిగతా 2 స్టార్ క్వశ్చన్స్ నేర్చుకుంటాను అంటే నేర్చుకోండి, పర్వాలేదు. నెక్స్ట్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీలోకి వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్. ఓ సూపర్ ఇంపార్టెంట్. గివింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ రోస్టింగ్. సూపర్ నాన్న. రోస్టింగ్, కాల్సినేషన్. నెక్స్ట్ రైట్ ఎనీ 2 ores ఆఫ్ ఫార్ములే. అల్యూమినియం కి, జింక్ కి, ఐరన్, కాపర్ నేర్చుకోవాల్సిందే. హౌ ఇస్ అల్యూమినా సెపరేటెడ్ ఫ్రమ్ సిలికా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Outline principles of refining metals. Yes, important. Next, extraction of zinc from zinc blend. Chemical reactions taking in extraction of zinc blend. Zinc blend చదవాలమ్మా,
చదవండి చదవండి. ఓకే, నెక్స్ట్ ఇదంతే, ఇంకేం లేదు, మిగతా అక్కర్లేదు. నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ లోకి వెళ్ళిపోదాము. ఇంకా ఇక్కడ 1 2 3 4 5 6 ఏముంది? డిస్క్రైబ్ ప్రిపరేషన్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్. ఎస్ అడిగాడు గతంలో, చూసినట్లు గుర్తు నాకు. హోమోలెప్టిక్ అండ్ హెట్రోలెప్టిక్ 3 ఇవన్నీ చదివేసేయండి అమ్మా, ఇందులో ఏది కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. ఇది మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇవన్నీ చదివేసేయండి. ఫస్ట్ 10 11 12 క్వశ్చన్స్ కంపల్సరీగా చదవండి. లైగాండ్ ఇది ఇంపార్టెంట్, లైగాండ్, కోఆర్డినేషన్ నంబర్, కోఆర్డినేషన్ ఎంటిటీ, ఇవన్నీ కంపల్సరీగా నేర్చుకోండి. నెక్స్ట్ ఇందులో అసలు 2 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ కూడా చదవండి. 2 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ కూడా చదవాలి. ఫస్ట్ 3 స్టార్ ఫినిష్ చేసేసుకోండి, తర్వాత 2 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ కూడా చదవండి. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు బయోమాలిక్యూల్స్. ఇది ఒక ఈజీ చాప్టర్. బయోమాలిక్యూల్స్ లో మొత్తం 1 2 3 4 5 6 రైట్ నోట్స్ ఆన్ విటమిన్స్, నోట్స్ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ హార్మోన్స్ ఇన్ ద బాడీ, క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, రైట్ ఇంపార్టెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఇది కూడా చదవండి. మిగతా 2 వదిలేయడం అవి కూడా చదివేసేయండి, ఖతం కహాని. నెక్స్ట్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, అగైన్ అ వెరీ వెరీ ఈజీ చాప్టర్. సో దీంట్లో నేను మొత్తం అన్ని చదివేయమని చెప్తా. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనేది ఈజీ కాబట్టి ఇందులో నుంచి మొత్తం అన్ని చదివేసేయండి. నెక్స్ట్ పాలిమర్స్ లోకి వచ్చేటప్పటికి క్లాసిఫై ద ఫాలోయింగ్, ఎస్ ఇది చదవండి. రైట్ ద నేమ్స్ అండ్ స్ట్రక్చర్స్, ఇవన్నీ చదవాల్సిందే, టక్ 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 చదవాల్సిందే. 5 6 మోనోమర్, పాలిమర్, పాలిమరైజేషన్, ఎస్ పర్పస్ ఆఫ్ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సింథటిక్ రబ్బర్స్ ఎక్కువ అడగలేదు కానీ ఎస్ రైట్ ద నేమ్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ మోనోమర్స్. న్యాచురల్ రబ్బర్ ఇదంతా అక్కర్లేదు. నెక్స్ట్ హాలో ఆల్కెన్స్ అండ్ అరీన్స్కి వెళ్దాం. ఇందులో కూడా ఎస్ 1 2 3 4 5 6 చదవాలి. మెకానిజం ఆఫ్ హాలో ఆల్జినేషన్ టు బోరోబ్యూటేన్, ఇది నాకు చూసినట్లు పెద్ద గుర్తేం రావట్లేదు. ఎస్ ఇది కంపల్సరీగా నేర్చుకోండి, ఇది కంపల్సరీగా నేర్చుకోండి. ఓకే, 10th క్వశ్చన్ కూడా కంపల్సరీగా నేర్చుకోండి. 2 స్టార్ అని వదిలిపెట్టద్దు, 10th క్వశ్చన్ కూడా కంపల్సరీగా నేర్చుకోండి. క్రైటీరియా అక్కర్లేదు. అకౌంట్ ఆఫ్ ఇది కూడా నేర్చేసుకోండి, బెటర్, రిస్క్ తీసుకోకూడదు అంటే. సో ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు షేర్ చేస్తాను. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చదవడం స్టార్ట్ చేయండి. ఐ ప్రామిస్ యూ, నేను నెక్స్ట్ వీక్ కల్లా ఒక కెమిస్ట్రీ టీచర్ని తీసుకొస్తాను. మీకు కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, ప్రాబ్లమ్స్, నేమ్డ్ రియాక్షన్స్, ఇవన్నీ కూడా ఐయుపిఎస్సి నేమ్స్ అన్నీ కూడా నేను మీకు టీచర్ చేత ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను. ఓకే, ముందు మీరు చదవడం స్టార్ట్ చేసేసేయండి. జస్ట్ ఫాలో ఆరంభ సిరీస్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఆరంభ సిరీస్ అనేది ఎక్స్క్లూజివ్లీ ఐపీఈ ప్రిపరేషన్, తెలంగాణ అండ్ ఏపీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్ 2026 కోసం స్టార్ట్ చేశాము. సో ఎట్టి పరిస్థితుల్లోనూ సీ దాట్ యు ఆర్ ఫాలోయింగ్ ఆరంభ సిరీస్. అండ్ నాది గ్యారంటీ, మేము ఆరంభ సిరీస్ లో చెప్పిన ప్రతి క్వశ్చన్ నువ్వు గనక చూడకుండా రాయడం ప్రాక్టీస్ చేస్తే చాలు, ప్రాబ్లమ్స్ తో సహా మాది గ్యారంటీ, నీకు ఫుల్ మార్క్స్ తెప్పిస్తాం. నువ్వు జస్ట్ మేము చెప్పింది చెప్పినట్లు ప్రాక్టీస్ చేసేయి. నేర్చుకోకుండా మేడం మీరు చెప్పారు నేను చదివేశాను అంటే కుదరదు. చూడకుండా రాసి ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీ క్వశ్చన్ చదవడం, చూడకుండా రాయడం, చదవడం, చూడకుండా రాయడం, ప్రతిసారి చూడకుండా రాసి తీరాల్సిందే. నువ్వు కాన్ఫిడెంట్ గా నేర్చుకో, నేను చెప్పింది ఖచ్చితంగా నీకు ఎగ్జామ్ లో వస్తుంది, అది గ్యారంటీ. సో ఆరంభ సిరీస్ ఫాలో అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినా నాకు ఫుల్ మార్క్స్ వస్తాయా? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫుల్ మార్క్స్ మాది గ్యారంటీ. ఓకే, డోంట్ వరీ. ఇందులో ఏపీ తెలంగాణ ఎలాంటి బయాస్ లేదు, అందరికీ సమానమైన క్లాసెసే వస్తాయి. సో స్టే ట్యూన్ టు ఆరంభ క్లాసెస్. ఓకే, ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇది టెలిగ్రామ్ ఛానల్లో, అలాగే ఈ వీడియో కమెంట్స్, పిన్డ్ కమెంట్స్ లో వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో బాయ్ ఎవ్రీవన్.